రోజుకు ఒక్కసారైనా బైబిల్ చదివేవారు ఉన్నారా అని ఆలోచన చేస్తుంటే అది మనస్సాక్షికే వదిలేస్తున్నాం. ఒక్కసారైనా, ఒక అధ్యాయమైనా, 2 అధ్యాయాలైనా, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఒక్కసారైనా బైబిల్ తెరిచేవాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. కానీ ఎలా ఆదివారం బైబిల్ తీసుకొని వస్తామో మరలా తిరిగి ఆదివారం సేమ్ కబోర్డ్లో పెట్టి బ్యాగ్లో పెట్టేసి మనం వచ్చేస్తూ ఉంటే మనం ఎప్పుడు తెలుస్తావంటే ఆదివారం, గురువారం ఉపవాస ప్రార్థన మాత్రమే నువ్వు తెలిసేదానిగా ఉంటే కనుక దేవుడి ద్వారా రోజు నువ్వు మెసేజ్లు చూస్తావా చూడవా? ఒక్కరోజైనా మెసేజ్ ఉండగలవు నువ్వు మన ఫోన్లో? ఒక్కరోజైనా కూడా ఫోన్ పక్కన పెట్టి మెసేజ్లు చూడకుండా ఉండగలవా? నీ మనసు ఊరుకునిద్దా? ఎవరు పెట్టారు మెసేజ్, ఏం పెట్టారు వాట్సాప్, ఏం పెట్టారు స్టేటస్, అవి ఒక్కసారైనా మా మనసు ఉబ్బిలూరుద్దా? ఆశపడిద్దా పడదా? నువ్వు అలా ఒక్కరోజు ఉండగలవా? ఛాలెంజ్ ఏంటంటే ఒక్కరోజు కూడా ఫోన్ తెరవకుండా, వాట్సాప్లు చూడకుండా, మెసేజ్లు చూడకుండా, స్టేటస్లు చూడకుండా ఉండగలవా? మరి బైబిల్ మాత్రం వారాలు తెరవకుండా ఉంటున్నామే. కేవలం ఆదివారం మాత్రమే పరిశుద్ధ గ్రంథాలు తెలుస్తూ ఉంటుంటే కనుక ఒక మనిషి పంపే మెసేజ్కే ఏం రాశాడా, ఏం పంపాడు, ఏ వీడియో పంపాడు, ఏ వాట్సాప్ పెట్టాడు, ఏ చాటింగ్ చేశాడని అడిగి ఆశపడతాం కదా. మరి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు, ఏ వాట్సాప్ పెట్టాడు దేవుడు నాకు, ఇన్స్టాగ్రామ్ పెట్టాడు దేవుడు నాకు అని చెప్పి ఆశపడే వాళ్ళు ఎవరున్నారు అంటే చాలా తక్కువ అంటున్నాడు దేవుడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే మనుషులందరూ మెసేజ్లు చూస్తున్నారు, వాట్సాప్లు చూస్తున్నారు, స్టేటస్లు చూస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం అనే స్టేటస్ మాత్రం, వాట్సాప్ మాత్రం ఎవరో చూడటం లేదు. చూసిన వారిని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు ఏ వాట్సాప్ పంపాడు, ఈరోజు నాకు దేవుడు ఏ స్టేటస్ పంపాడు, ఈ దేవుడు ఈరోజు నాకు ఏ వీడియో పంపాడు, ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి ఆశపడే వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.